హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అకస్మాత్తుగా మరి సిద్ధుకి ప్రేరణ ప్రపోజ్ చేస్తుందా? ఐ లవ్ యూ టు సిద్ధు అంటుందా? అలా అన్న మరుక్షణమే ఏం జరిగింది? మరి డీసీపీ రాకతో మొత్తం తారుమారైపోయిందా? కానీ మరి సిద్ధు ప్రేమని ప్రేరణ అంగీకరించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫోన్లో గణ మాట్లాడుతూ ఉంటాడు. సరే సార్, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, లేకపోతే నేను ఏం చేస్తాను మీకు తెలుసుగా, అర్థమవుతుందిగా అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ లోపల అక్కడికి సుధా వస్తాడు. సుధా వస్తాడు కానీ హడలెత్తిపోతూ ఉంటాడు. వీడొక మూర్ఖుడు, రాక్షసుడు. వీడి వల్ల నాకు ప్రమాదమే, కానీ వీడి వెనకాల ఉండక తప్పదు. అక్క పిల్లలు అక్క క్షేమంగా ఉండాలంటే నేను వీడితో పాటు ఉన్నట్టుగా నటించి వీడి విషయాలని తెలుసుకోవాలి. అందుకే వస్తున్నా. లేదంటే చీతు పో అన్నా కూడా ఎందుకు వస్తాను? పైగా వీడికి ఉద్యోగం కూడా లేదు. వీడి వల్ల నాకు ప్రయోజనం లేదు. కానీ వస్తున్నాను అంటే కేవలం మా అక్క కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే అనుకుంటూ రాగానే, ఏంటి సార్ చాలా కంగారుగా ఉన్నారు అని చెప్పాను. కానీ ఏం లేదు సుధా, ఆ సిద్ధు ప్రేరణ కలిపి నా ఉద్యోగాన్ని ఊడగొట్టిచ్చేశారు. మళ్ళా ఉద్యోగం పొందుతాను అని అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ప్రతి ప్రయత్నము రివర్స్ కొడుతుంది. ఎవరో తెలిసిన వాళ్ళే కావాలని నాది లీక్ చేస్తున్నారయ్యా. అది ఎవరో తెలిస్తే మాత్రం వాడికి మామూలుగా ఉండదు. వాడికి అప్పడం అయిపోతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ మాటకి సుధా, అయ్యో అలా ఏముంటుంది సార్, ఎవరో అమాయకులై ఉండవచ్చు. నిజంగా విషయాలు లీక్ అవుతున్నాయా సార్? మీ విషయాలు ఎవరు బయట చెప్తారు అని లోపలే నేనే కదా అని చెప్పేసి అనుకుంటాడు. అయితే దొరక్క మానకపోడు, ఒక్కసారి దొరికాక వాడంతా చూడాల్సిందే అనగానే, వదిలేండి సార్, ఆ అమాయకుడేమో అంటే ఏంటి సుధా, నీకు వాడెవరో తెలుసా? తెలిస్తే చెప్పు సుధా, చెప్పు, వాడంతా తేల్చేస్తాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. అయ్యో సార్, ఒకసారి మీకు పని మనిషిని చూపించి చాలా పొరపాటు పడ్డాను. ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో పని మనిషిని తీసుకొచ్చి చూపించి వాళ్ళు ఏదైనా ఒకటి అంటే, మళ్ళీ మీరు ఏదైనా అంటే మొత్తానికి నా మీదకి వస్తారు. ఇవన్నీ నాకు అవసరమా సార్? మీకు దండం పెడతాను సార్, మీరు ఉద్యోగ ప్రయత్నాలు మానేయండి. ఎందుకంటే మీకు ఆ ఉద్యోగం రాదు. ఆ వచ్చిన డీసీపీ చాలా తెలివైన వాడు, అబద్ధాలు సహించలేనివాడు. కాబట్టి మీరు చెప్పేవన్నీ అబద్ధాలే కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వడు. అందుకే నేను చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా కేఫ్కి వెళ్ళిన ప్రేరణ అన్ని టేబుల్ పైన సర్దుతూ ఉంటుంది. అసలు కేఫ్ ఇంకా క్లోజ్ చేసే సమయంలో కుమారు ఉండకపోతే కుమారు అసలు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటారు. కుమారు శైలుని తీసుకుని బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలాగుండగా ప్రేరణ, ఏ కుమార్ ఎక్కడ కనిపించట్లేదు సిద్ధు అనగానే, కుమారు వాళ్ళ ఆవిడతో శైలితో గొడవ పడ్డాడంట, కొంచెం కూల్ చేసి బయటకు తీసుకెళ్తే రిలాక్స్ అవుతుందేమో అని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోయాడు ప్రేరణ అని చెప్పి సిద్ధు అంటాడు. అవునా, అవును, ఎప్పుడు ఏంటి వాళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది ప్రేరణ. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా శైలు వాళ్ళ మ్యాటర్ చెప్తూ ఉండగా డీసీపీ వస్తాడు కంగారుగా. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? అదేం లేదు సిద్ధు, మీ కేఫ్లో కాఫీ బాగుంటుందని ఇంకా వర్క్ అంతా అయిపోయింది, వెళ్తూ వచ్చాను. కాకపోతే మీరు ఇక్కడ క్లోజ్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలియదు. సర్లే, మీరు క్లోజ్ చేసుకుని వెళ్తాను. అయ్యో సార్, అదేం పర్వాలేదు సార్, మీరు మా కెఫేకి వచ్చి కాఫీ కావాలని అడిగిన వాళ్ళని లేదని పంపించలేను సార్, మీరు ఖచ్చితంగా లోపలికి రావాల్సిందే అని చెప్పి అనగానే, చూడు సిద్ధు, నేనైతే వస్తున్నాను అని చెప్పేసి కాఫీ మాత్రం టేస్టీగా చేసిస్తారు కదా అనుకుంటూ నవ్వుతూ లోపలికి వస్తాడు డీసీపీ. ఇంకా రాగానే ఒకేసారి సిద్ధు వంటింట్లోకి వెళ్ళి మరి తనకు కావాల్సిన అన్నీ చేయడానికని వెళ్తే, ఇంకా కాఫీ చేద్దామనే సమయంలో డీసీపీ బయట డెకరేషన్ చేసిన రూమ్ని చూస్తాడు. వావ్, వెరీ బ్యూటిఫుల్, ఇంత బాగా డెకరేట్ చేశారు, ఎవరు చేశారు అని చెప్పేసి సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటే, ఇంకా సిద్ధు
ఏం చేయాలో తెలియక, అవును సార్, ఇదంతా స్పెషల్గా ఏర్పాటు చేశారా సిద్ధు? ఏంటయ్యా, లవర్స్ అందరూ కూర్చుని ప్రపోజ్ చేసుకునే థీమ్ లాగా ఉంది. అంటే లవర్స్ డే కోసం ఏర్పాటు చేశారా? నాకైతే ఎక్కడో లవర్స్ చూసే కంటే మీ ఇద్దరిని చూస్తే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. అదేదో మీరే ట్రై చేయలేదు ఫస్ట్ ఫస్ట్, ఆ తర్వాత దాని వెనకాల నేను సెట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా సిద్ధుని, ప్రేరణని అడగడం జరుగుతుంది. మరి ఆ సమయంలో వాళ్ళు మాట్లాడలేక తర్వాత కలమని చెప్పాం కానీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక ఇది ఇలా ఉండగా ఇంకా సిద్ధు, బాబోయ్ ఇది ఎటుపోయి ఎటు వస్తుందో ఏంటో, ఈ డెకరేషన్ అంతా చూసి ఈయన సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ డెకరేషన్ మధ్యలో మా ఇద్దరిని నిలబడమన్నాడు కదా అని చెప్పేసి ప్రేరణ వంక కోపంగా చూస్తుంటే, ప్రేరణ, చూడు సిద్ధు, ఇదంతా నీ మూలంగానే కదా, ఆయన మన నాయన ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి అంటే, లేదు లేదు రండి సార్ అని పిలిచావు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఖచ్చితంగా రమ్మంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు ప్రేరణని మంచిగా ఒక పొజిషన్లో చూసి, మీ ఇద్దరిది లవ్ మ్యారేజే కదా అని చెప్పి అడుగుతాడు డీసీపీ. అవును సార్, మరి ఎవరు లవ్ చేశారు ఫస్ట్, ఎవరు ప్రపోజ్ చేశారు అని చెప్పి అడగంగానే, అదేంటి సార్ అని ఒకరికొకరు చేతులు చూపించుకుంటారు. కాదు కానీ నేనే సార్, ముందు అమూల్యని ప్రేమించింది నేనే అని చెప్పేసి అనగానే, శభాష్ అయ్యా, నిజంగా ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది డబ్బు కోసం చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కుటుంబాల్లోకి వాళ్ళ పిల్లల్ని వెళ్ళాలి అనుకుంటారు, కానీ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. నువ్వు చక్కగా నీకంటే తక్కువ స్థానంలో ఉన్న బీద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని నిజంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పి అని ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నీ స్టోరీ, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే రోజుకో స్టోరీ జరుగుతుంది కదా అని చెప్పేసి అనగానే, అవును ఇవాళ మాత్రం ఖచ్చితంగా నేను చేసి పెడతానులే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా, చూడు సిద్ధు, చూడముచ్చటగా చాలా అన్యోన్యంగా ఉన్న మీ జంటను చూస్తుంటే రొమాంటిక్ కపుల్లా అనిపిస్తారు. నాకు మళ్ళా నీది ఒకసారి ప్రపోజ్ చేసి చూడాలనిపిస్తుంది, ప్లీజ్ సిద్ధు అని రిక్వెస్ట్ చేస్తుండే. సార్ మీరు అంతగా రిక్వెస్ట్ చేయాలా, ప్రపోజ్ చేస్తాను సార్ చేస్తాను అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది ప్రేరణ. ఇంక లోపల అక్కడ రోజ్ తీసుకుని సిద్ధు మరి ప్రేరణకి రోజ్ ఇస్తూ ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఏంటయ్యా సిద్ధు, ఎప్పుడో ప్రేమించేసావు, పెళ్లి కూడా చేసుకున్నావు, ఇప్పుడు చెప్పడానికి సిగ్గుపడతావేంటి, చెప్పు, కమాన్ కమాన్ అని చెప్పి అనగానే, ప్రేరణ, నాకు అసలు ఎదురు చూడటం అంటేనే ఏంటో తెలీదు, అలాగే ఎవరితోని మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా వెళ్తూ ఉండేవాడిని. అలాంటి నాకు ఎదురయ్యి జీవితం అంటే ఏంటో చూపించావు, ప్రేమ అంటే ఏంటో తెలియజేశావు, తల్లి ప్రేమని ఇంటి ప్రేమని తెలియజేశావు. అలాగే నిజంగా ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎంత తోడుగా ఉండాలి, మన లక్ష్యాలు ఎలా ఉండాలి, అవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలాగే నా అలాగే నువ్వు చేసిన నీతో ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి చిగురించి లతల్లా అల్లుకుపోయి ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్తుందేమోనని అనిపిస్తుంది. వెళ్ళాలి కూడాను. మనం ఎప్పుడూ కూడా మన జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండాలి. అందుకే నేను ఏమైనా చేస్తాను, ఎంతటి కష్టాన్నైనా నేను అడ్డుకుంటాను. ఐ లవ్ యూ ప్రేరణ. ఈ జీవితం ఉన్నంతకాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి అనగానే, వావ్ సూపర్ అని చెప్పి డీసీపీ చేతులు క్లాప్స్ కొడతాడు. ఇంక వెంటనే ఫ్లవర్ ఇచ్చిన తర్వాత తీసుకుంటుందా లేదా అన్న టెన్షన్ సిద్ధుకి. ఇంకా ఫ్లవర్ అయితే తీసుకుని కాసేపు ఆలోచిస్తూ ఐ లవ్ టు సిద్ధు అని చెప్పేసి ఫ్లవర్ ఇవ్వంగానే అసలు ఆనందానికి అవధులు ఉండవు, ఎగిరి గంతేస్తాడు మరి సిద్ధు. ఇంతలో ఏం జరిగింది అనుకుంటున్నారా, ఇంతలోనే బోరున ఏడుస్తుంటుంది మహా. ఇంకా ఒక్కసారిగా ఇక్కడి నుంచి బయలుదేరిన వెళ్ళి, వదిన ఏంటి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అడిగే వాళ్ళలో కన్నా ఒకడు. అలా ఎవరు అడిగినా చెప్తుంది తను, కానీ చెప్పకూడని పరిస్థితుల్లో అడిగితే చెప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇంకా ప్రేరణ కూడా ఐ లవ్ యూ టు సిద్ధు
అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పని అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు వెంటనే సరేనమ్మా ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిపోయిన ప్రేరణ చాలా కోపంతో ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. అసలు ఏదో అక్కడ అయిపోయింది, మళ్ళీ అందరి ముందు నిన్న వచ్చి అలా అలా తాళి కట్టించడం ఏంటి, ఏమన్నా పద్ధత, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఒకటే బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాధంతా తీసేసి నలుగురితో కలిసి మంచిగా ఉండాలి అని చెప్పేసి అని అంటుంది ప్రేరణ. ఇంకా ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు ఎందుకట్లా మనసులో ఏదో పెట్టుకుని నాతో ప్రపోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. తన మనసులో ఏమీ లేకపోతే డైరెక్ట్గా మామూలుగానే చెప్పేస్తారు, కానీ ఏదో ఫీల్ ఉంది, ఏదో జరుగుతోంది, అది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో బాగా ఇద్దరు కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు, కుమారు ఇంకా సిద్ధు. ఏరా ఎందుకట్లా బాధపడుతున్నావు అనగానే, వెళ్ళరా పిలు, శైలుని పిలు, ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు అని చెప్పి అనగానే, శైలునా అమ్మో అసలు రాదురా ఇప్పుడు, అయినా నువ్వేంట్రా ఏమీ చెప్పకుండా ఏది తెలియకుండా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? లేదురా, నేను నువ్వు చెప్పినట్టే నా మనసులో ప్రేరణనే ఉంటుందిరా, అందుకని ప్రపోజ్ చేయాలనుకున్నాను. ఏంట్రా చేసేసావా అనగానే, చేసేసానురా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా వెంటనే సిద్ధుకి అర్థమైపోతుంది ప్రేరణ చాలా కోపంతో వెళ్ళింది, తను ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన ప్రేరణ చాలా ఫ్రస్ట్రేషన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి, ఏంటక్క ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనగానే, నేను ఎవరైనా అన్నారా అంటే, అవును అన్నారు, ఆ సిద్ధునే అని చెప్పేసి అనగానే, సిద్ధునా ఏమైందక్క, అప్పుడు లవ్ లెటర్ రాశారు చదువుకోకపోయినా, ఇప్పుడు లవ్ లెటర్ పరుగులు పెట్టిస్తాడా ఏంటి అని చెప్పి అనగానే, అది కాదు అని చెప్పేసి అంటుంది. మరి ఏది కాదు అని చెప్పేసి అడగంగానే ఇంకా ఏం మాటలు లేకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రేరణ నోరు జారిపోతుంది. ఏం కాదు కానీ తను కావాలనే నాతో లవ్ ప్రపోజ్ చేసినట్టు అనిపించింది అనగానే ఐశ్వర్య ఒక్కసారిగా షాకు. ఏంటక్క నిజంగానేనా? అయినా సిద్ధు గారికి ఏం తక్కువ, బోల్డ్ అంత ఆస్తుంది, ఒక గనక కొడుకు, అంతా బాగానే ఉంటుంది. మనము వాళ్ళ ఏదో చేసి నీ పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నోరు మూయవే ఐశ్వర్య, అన్ని పెద్దోళ్ళ విషయాలు నీకే కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. వెళ్తాను కానీ ముందు నేను సిద్ధు ఆఫర్ చేశాడంటున్నావు కదా అంటే, ప్రపోజ్ చేశాడు కదా అని అనగానే, ప్రపోజ్ కాదు ఏమీ కాదు, దానికోసం ఆలోచించొద్దు, నా మనసులో ఏమీ లేదు, అటు సిద్ధు మనసులో కూడా ఏమీ లేదు, కేవలం డీసీపీ గారి దగ్గర యాక్ట్ చేయడానికి మాత్రమే నాకు చెప్పాం అని చెప్పేసి అంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.